So in the last class లో we discussed about ఫర్ లూప్ గురించి, వైల్ లూప్ గురించి అండ్ నెక్స్ట్ నెస్టెడ్ లూప్స్ గురించి. అందులో నెస్టెడ్ ఫర్, నెస్టెడ్ వైల్ అనేది ఎలా యూజ్ చేస్తారు అన్న దాని గురించి డిస్కస్ చేస్తాం. అయితే ఈ ఇవి ఏవైతే మనం ఇప్పటివరకు డిస్కస్ చేసామో లూపింగ్ కాన్సెప్ట్ రిలేటెడ్ గా, దిస్ కాన్సెప్ట్స్ విల్ వర్క్స్ ఇన్ ద అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ C++, జావాలో కూడా మీకు వర్క్ అవుతాయి అనమాట. లైక్ అంటే కోడింగ్ ప్రాసెస్ వేరే, కానీ ద లాజిక్ బిల్డింగ్ ఆఫ్ సేమ్ థింగ్ విల్ బి దేర్. అంటే దాని యొక్క ప్యాటర్న్, సింటాక్స్ ఏదైతే ఉందో ఫార్మాట్ విల్ బి ద సేమ్. అలానే ఉంటుంది. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క లాగా ఉంటుంది. సి లాంగ్వేజ్ లో, C++ లో అండ్ నెక్స్ట్ జావాలో ఒక లాగా ఉంటుంది, పైథాన్ లో ఒక లాగా ఉంటుంది. బట్ లిటిల్ బిట్ ఆఫ్ కేస్ అనేది సేమ్ ఒకటే లాగా ఉంటుంది. అయితే ఇక్కడ ఏదైతే వైల్ లూప్, ఫర్ లూప్, నెస్టెడ్ లూప్స్ అని చెప్పి ఏదైతే డిస్కస్ చేస్తామో ఇవే కాన్సెప్ట్స్ అక్కడ కూడా ఉంటాయి. బట్ సింటాక్స్ కొంచెం, ఫార్మాట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అయితే నెక్స్ట్ ఏదైతే డిస్కస్ చేయాలనుకుంటానో ఆ టాపిక్ అనేది ఇట్ విల్ బి నాట్ దేర్ ఇన్ ద అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఉండదు. సో దట్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే వైల్ ఎల్స్. వైల్ ఎల్స్ అంటే వైల్ అనే లూప్ కి ఎల్స్ అనే కండిషన్ అనేది ఉండడం, ఎల్స్ థింగ్ అనేది ఉండదు. లైక్ నార్మల్ గా ఎల్స్ అనేది దేనికి ఉంటుంది? ఇట్ విల్ బి దేర్ అయినా ఫర్ ద ఇఫ్ ఇఫ్ ఉంటుంది. అంటే ఇఫ్ కండిషన్ కానీ ఫెయిల్ అవుతే ఇట్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ అయినా ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది ఉంటుంది. కానీ ఇన్ ద పైథాన్ లో ఏంటి అని అంటే నాట్ ఓన్లీ ద ఇఫ్, వి ఆల్సో హ్యావ్ ఇన్ వైల్ కి, ఫర్ కి కూడా వి హ్యావ్ దిస్ వన్. వైల్ ఎల్స్, ఫర్ ఎల్స్ అనేది ఉంటుంది అనమాట. ఇది వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఉండదు, ఓన్లీ పైథాన్ లో మాత్రమే ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఏంటిది, వైల్ వైల్ లూప్ అనేది ఏం జరుగుతుంది? ఇప్పుడు ఒక కండిషన్ ఇచ్చినప్పుడు ఆ కండిషన్ అనేది సాటిస్ఫై అయ్యే వరకు నాకు స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ ద కండిషన్ ఫెయిల్స్, కండిషన్ ఫెయిల్ అయింది అని అంటే ఏమవుతుంది మీకు? ఇట్ గోయింగ్ టు మీకు ఏంటిది, ఇట్ నాట్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దట్ స్టేట్మెంట్ అనేది మీకు అక్కడ ఎగ్జిక్యూట్ కాదు. ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద లూప్. అంటే అంటిల్ ద కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు లూప్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే కండిషన్ ఫెయిల్ అవుతుందో ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ దట్ లూప్, లూప్ లోకి వెళ్ళి బయటకి అనేది వస్తుంది. సో ఇప్పుడు దానికి రిలేటెడ్ గా మనం సింపుల్ గా ఏంటిది, ఇప్పుడు లాస్ట్ క్లాసెస్ లో లైక్ పైథాన్ 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 అని చెప్పి 1 to 3 నెంబర్స్ అని చెప్పి ఇలాంటి ప్రింట్ చేస్తాం కదా, సేమ్ అలాంటిదే. లెట్ మీ రైట్ అన్ ప్రోగ్రామ్ ఫస్ట్. సో ఇప్పుడు చూడండి, లెట్ మీ రైట్ అ ప్రోగ్రామ్. ఇన్పుట్ any number, లేదంటే అప్ టు హౌ మెనీ నెంబర్స్ వీ నీడ్ టు ఎంటర్, అప్ టు హౌ మెనీ టైమ్స్ వీ నీడ్ టు ప్రింట్, డిపెండ్స్ ఆన్ మీరు రాసుకోవచ్చు. సింపుల్ గా నేను ఎంటర్ ఎనీ నెంబర్ అని చెప్పి ఇస్తున్నాను. సో ఐఎమ్ కన్వర్టింగ్ దిస్ నెంబర్ into the integer data type. సో ఇప్పుడు కన్వర్ట్ చేసి ఇనిషియల్ గా, సో ఐఎమ్ కౌంటింగ్. సో ఇప్పుడు నేను కౌంట్ చేయడానికి కౌంట్ అనే ఒక వేరియబుల్ తీసుకొని కౌంట్ ఈక్వల్ టు 1. సో ఐఎమ్ కౌంటింగ్ ద కౌంట్ ఈక్వల్ టు 1. సో వైల్, సో ఐఎమ్ టేకింగ్ ద కండిషన్ వైల్ కౌంట్ వాల్యూ, ఇక్కడ కౌంట్ వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నమ్ వాల్యూ. సో నమ్ వాల్యూ ఉండి ఇక్కడ నేను ఏం ప్రింట్ చేస్తున్నానంటే ఐఎమ్ ప్రింటింగ్ అన్న రామ్. రామా అని చెప్పి నేను ప్రింట్ చేస్తాను. సో ఐమ్ ప్రింటింగ్ ద స్టేట్మెంట్ రామ్. సో పైథాన్ ప్లేస్ లో నేను రామా అని చెప్పి నేను ప్రింట్ చేస్తున్నాను. కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. ఇది దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ ఫర్ ప్రింటింగ్ అన్న వైల్ లూప్. వైల్ లూప్ లో నాకు రామా అనే స్టేట్మెంట్ అనేది నేను ఎంత నెంబర్ ఎంటర్ చేస్తానో అన్ని టైమ్స్ రామా 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 అని చెప్పి ఐ నీడ్ టు ప్రింట్ దట్ స్టేట్మెంట్ నాకు ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే, ఇఫ్ ఐ రన్ దిస్, సో let me keep this. సో లెట్ మీ సేవ్ ఇట్ అండ్ లెట్ మీ రన్ ఇట్. సో రన్ చేసి ఎంటర్ ఎనీ నెంబర్ అని అడుగుతుంది. ఇప్పుడు నేను ఏదైతే నెంబర్ ఎంటర్ చేస్తానో దాట్ మెనీ టైమ్స్ ఇట్ హస్ బిన్ ప్రింటింగ్ ద రామ 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 అని చెప్పి నాకు ప్రింట్ అవుతుంది. ఇఫ్ ఐ ఎంటర్ ద నెంబర్ 10, నాకు 10 టైమ్స్ రామ 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 అని చెప్పి నాకు ఆ స్టేట్మెంట్ అనేది నాకు అక్కడ ప్రింట్ అయిపోయింది. అంటే ఇది నార్మల్ వైల్ లూప్ అనేది యూస్ చేసి మనం సింపుల్ గా ఇలా రాస్తాం. అయితే ఇక్కడ ఇన్ ద వైల్ లూప్ లో కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అనే స్టేట్మెంట్ రాశారు. రాసిన తర్వాత ఇఫ్ ఐ ఎంటర్ ద కర్సర్ బ్లింక్స్ దేర్, అక్కడ కౌంట్ కిందనే బ్లింక్ అవుతుంది. అయితే ఇప్పుడు నేను ఏంటిది, దీంట్లోకి వెళ్ళి బయటికి వచ్చి, అంటే ఆ వైల్ లూప్ లోకి వెళ్ళి బయటికి వచ్చి ఇఫ్ ఐ రైట్ ద స్టేట్మెంట్ ప్రింట్ పైథాన్ అని చెప్పి నేను రాశాను అనుకోండి, అంటే కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ కిందనే నేను ఏంటిది ప్రింట్ పైథాన్ అని చెప్పి స్టేట్మెంట్ అనేది రాశాను. కానీ నేనేంటిది వైల్ లూప్ లోపల కాకుండా వైల్ లూప్ బయట అనేది రాశాను. అంటే ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ ఎనీ ఇండెంటేషన్ దేర్.
సో ఇలాంటి ఇండెంటేషన్ ఫాలో అవ్వకుండా ప్రింట్ పైథాన్ అని చెప్పి నేను ప్రింట్ చేశాను. సో ఇప్పుడు ప్రింట్ చేసి ఇప్పుడు సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ఇట్, సో ఇప్పుడు రన్ చేస్తే ఎంటర్ ఎనీ నెంబర్, ఇంతకు ముందు 10 అని ఎంటర్ చేస్తే నాకు 10 టైమ్స్ రామ 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 అని చెప్పి నాకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 10 అని ఎంటర్ చేస్తే 10 టైమ్స్ రామ 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 అని వచ్చి ఎట్ ద లాస్ట్ లో పైథాన్ అనే స్టేట్మెంట్ అనేది వచ్చింది అనమాట. ఎందుకు ఆ పైథాన్ అనే స్టేట్మెంట్ వచ్చింది? బికాస్ ఈ లూప్ లోకి ఎప్పుడైతే ఒకసారి లూప్ కౌంట్ ద్వారా లూప్ లోకి ఎంటర్ అయిందో కండిషన్ సాటిస్ఫై, వెన్ ద కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుందో లోపలికి వెళ్ళి నీకు ఆ స్టేట్మెంట్ రామా అని చెప్పి స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఆఫ్టర్ ప్రింటింగ్ దట్ స్టేట్మెంట్ ఇట్ గోయింగ్ టు ఇంక్రిమెంట్ ద కౌంట్ వాల్యూ అండ్ నెక్స్ట్ చెకింగ్ ద కండిషన్ రామా, ప్రింట్ రామా అండ్ నెక్స్ట్ కౌంట్ వాల్యూ చెకింగ్ ద కండిషన్ రామా, లైక్ దట్ ఇట్ గోస్ ఆన్ అంటిల్ ద కండిషన్ ఫెయిల్స్. ఎప్పుడైతే కండిషన్ ఫెయిల్ అవుతుందో అప్పుడు లూప్ లోకి వెళ్ళి బయటకు వస్తుంది. లూప్ లోకి వెళ్ళి బయటకు రాగానే ఏముంది ఇక్కడ? సో ఇట్ హాస్ ఎన్ స్టేట్మెంట్ ప్రింట్ పైథాన్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ అనేది ఉంది. సో ఆ పైథాన్ అనే స్టేట్మెంట్ అనేది నాకు అక్కడ ప్రింట్ అయిపోయింది. ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద లూప్, ఆ వైల్ లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే నాకు అక్కడ పైథాన్ అని చెప్పి స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయిపోయింది. సో ఇక్కడ నేను కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ తర్వాతనే కదా పైథాన్ అని ఇచ్చింది. ఇప్పుడు నేను అదే థింగ్ ని ఇప్పుడు మళ్ళీ సేవ్ చేసి మళ్ళీ రన్ చేసి ఈసారి నేను 3 అని ఎంటర్ చేస్తే నాకు 3 టైమ్స్ రామా అని చెప్పి ప్రింట్ అయ్యి నాకు పైథాన్ అని చెప్పి అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. అయితే ఇప్పుడు ఇదే థింగ్ ని ఇప్పుడు ప్రింట్ పైథాన్ అని చెప్పి ఏదైతే వర్డ్ ఉందో ఆ వర్డ్ కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 లోనే కిందనే రాస్తున్నాను. కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అనే స్టేట్మెంట్ నేను రాస్తున్నాను ప్రింట్ పైథాన్. అయితే ఈసారి ఐఎమ్ ఫాలోయింగ్ ద ఇండెంటేషన్. ఇండెంటేషన్ అనేది ఫాలో అవుతుంది, అంటే ఒక సమ్ స్పేస్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి సమ్ స్పేస్ అనేది నేను ఫాలో అయ్యాను. సో ఫాలో అయిపోయి ప్రింట్ పైథాన్ అని చెప్పి రాశాను. అదే కదా నెక్స్ట్ లైన్ అనే నేను రాసింది. కానీ ఇక్కడ ఇండెంటేషన్ నేను ఫస్ట్ క్లాసెస్ లలో చెప్తూనే వచ్చాను, ఇండెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద పైథాన్. సో ఇండెంటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి నేను కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 కిందనే మళ్ళీ పైథాన్ అని చెప్పి నేను రాశాను. సో రాసినప్పుడు మీకు అక్కడ ఏంటిది? ఇట్ నాట్ ప్రింటింగ్ దట్ స్టేట్మెంట్. సో సో కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అని కిందనే సో రిటర్న్ అయిన ప్రింట్ పైథాన్ అని చెప్పి స్టేట్మెంట్ అనేది రాశాను. కానీ ఇక్కడ నేను ఇండెంటేషన్ అనేది ఫాలో అయ్యాను. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే నేను ఏంటిది ఎలాంటి ఎర్రర్ రాలేదు. సో ఇక్కడ నువ్వు కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 ఇండెంటేషన్ ఫాలో అయ్యి పైథాన్ రాసావు అని చెప్పి అలా ఏం ఎర్రర్ రాలేదు. కానీ ఇక్కడ చూడండి అవుట్పుట్ ఇంతకు ముందు 3 అని ఎంటర్ చేస్తే రామా 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 అని చెప్పి నాకు 3 టైమ్స్ ప్రింట్ అయ్యి పైథాన్ అని చెప్పి ప్రింట్ అయ్యింది. ఇప్పుడు నేను 3 అని ఎంటర్ చేస్తే చూడండి ఇప్పుడు ఏం ప్రింట్ అయింది? రామా పైథాన్, రామా పైథాన్, రామా పైథాన్ అని చెప్పి నాకు అక్కడ పైథాన్ అని చెప్పి మళ్ళీ 3 టైమ్స్ ప్రింట్ అయింది. ఎందుకు ప్రింట్ అయింది? ఈ పైథాన్ అనే స్టేట్మెంట్ లూప్ లోపల ఉంది. ఇఫ్ యూ అబ్జర్వ్ ఇట్, దాట్ విల్ బి దేర్ ఇన్ ద ఇన్సైడ్ ఆఫ్ దట్ లూప్. ఇదంతా కూడా ఇండెంటేషన్ ఫాలో అయ్యి అంతా కూడా లూప్ లోపల ఉంది. ఇక్కడ మీరు ప్రింట్ రామా ప్రింట్ అయిన కౌంట్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏముంది? పైథాన్ అనే స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఆ స్టేట్మెంట్ ప్రింట్ అయిన తర్వాతనే మీకు ఏంటి కండిషన్ చెక్ చేస్తుంది. అంటే దీనిలో ఒకవేళ మీరు ఎన్ని లైన్స్ రాసినా సరే, అంటే ఇక్కడ కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ ఉన్నంత మాత్రం డైరెక్ట్ గా వెళ్ళి కండిషన్ ని చెక్ చేయదు ఇక్కడ. సో మిగతా ఏమన్నా స్టేట్మెంట్ అదే లూప్ లో ఉంటే అవి ఎగ్జిక్యూట్ చేసిన తర్వాతనే నీకు అక్కడ కండిషన్ అనేది చెక్ చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి సార్. ఇక్కడ కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 తర్వాత కండిషన్ చెక్ చేయాలి కదా, మీరు అట్లనే చెప్పారు. మరి ఇక్కడ పైథాన్ ప్రింట్ అయింది అని అంటే మీరు ఒకవేళ దాని కింద ఏమైనా స్టేట్మెంట్స్ అదే లూప్ లో ఉంటే అవి ప్రింట్ అయిన తర్వాతనే ఇంకేమీ స్టేట్మెంట్స్ లేవని అనుకున్నప్పుడే కండిషన్ అనేది మళ్ళీ వెళ్ళి చెక్ చేస్తుంది. అప్పటి వరకు చెక్ చేయదు. నువ్వు ఇంక్రిమెంట్ అవుతుందేమో వాల్యూ, ఇక్కడ ఇనిషియల్ వాల్యూ చేంజ్ అవుతుందేమో, కానీ దాని కింద ఒక స్టేట్మెంట్ ఉంది కదా, ఆ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయిన తర్వాతనే నీకు ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. నువ్వు ఈ రామా అనే స్టేట్మెంట్ కూడా కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అని చేసిన తర్వాతనే నువ్వు ప్రింట్ రామా ఇచ్చినా కూడా నీకు ఆ ఇంక్రిమెంట్ అవుతుంది. కండిషన్ సాటిస్ఫై ఫస్ట్ ఇంక్రిమెంట్ అయిన తర్వాతనే స్టేట్మెంట్ ప్రింట్ అయిన తర్వాతనే మళ్ళీ కండిషన్ వెళ్ళి చెక్ చేస్తుంది అనమాట. ఓకేనా? కానీ ద ప్రాసెస్ ఇస్ దట్ ఫస్ట్ స్టేట్మెంట్ ప్రింట్ అయిన తర్వాతనే మాడిఫై అనేది కావాలి, అంటే కండిషన్ అనేది చేంజ్ అనేది కావాలి. అప్పటి వరకు ఇట్ నాట్ గోయింగ్ టు చేంజ్ దట్ కండిషన్ అనేది చేంజ్ అనేది అవ్వకూడదు. సో దాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దే. ఓకేనా? సో ఇక్కడ ఇండెంటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 కాడనే రాశాను, కానీ అది ఇండెంటేషన్ ఫాలో అయ్యి రాశాను కాబట్టి నాకు అవుట్పుట్ వేరే వచ్చింది. ఇండెంటేషన్ ఫాలో అవ్వకపోతే సో ఈ అవుట్పుట్ అనేది వేరే విధంగా వస్తుంది.
సో దాట్ ఈస్ అవుట్పుట్ కి ఇక్కడ. మళ్ళీ అదే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో లైక్ సిలో కానీ C++ లో కానీ జావాలో కానీ నీకు ఇలా ఇండెంటేషన్ ఏమి ఉండదు. నువ్వు అక్కడ ఆ లైన్ లో నువ్వు ఏడన్నా రాసుకో, నీకు అవుట్పుట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ అక్కడ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ లో లోపల రాస్తావు అనమాట. కర్లీ బ్రేసెస్ అనేవి ఉంటాయి, ఆ కర్లీ బ్రేసెస్ లోపల రాస్తావు. నువ్వు అది ఫస్ట్ లోనన్నా రాయి, లాస్ట్ లోనన్నా రాయి, మిడిల్ లోనన్నా రాయి, ఎక్కడన్నా రాయి. నువ్వు దాంతో ఇండెంటేషన్ తోటి అవసరం లేదు దానికి. నువ్వు ఈడ రాయాల్సింది ఈడ రాసినావు, ఈడ రాసినావు అని చెప్పి నీకేం ఉండదు. నువ్వు రాసే కోడ్ ని బట్టి అది తీసుకున్నావు, ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ తీసుకుంటుంది అనమాట. ఆ బ్లాక్ ఆఫ్ బయట రాసావు అని అంటేనేమో నువ్వు అది అయిపోయిన తర్వాత నీకు ఈ స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్. బ్లాక్ ఆఫ్ లోపల రాసావు అని అనుకుంటే దాంట్లోనే ఈ స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో దాట్స్ ద డిఫరెంట్. అక్కడ బ్లాక్ లాగా తీసుకుంటాం, ఇక్కడ అంటే లైక్ కర్లీ బేసెస్ లో తీసుకుంటాం, ఇక్కడనేమో ఇండెంటేషన్ అనేది ఫాలో అవ్వాలి, అంతే డిఫరెన్స్. ఇక్కడ కర్లీ బేసెస్ ఉండవు. సో ఇప్పుడు నేను 3 ఎంటర్ చేస్తే ఇప్పుడు నాకు ప్రాపర్ గా రామ 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 నెక్స్ట్ పైథాన్ అని చెప్పి ప్రింట్ అవుతుంది అనమాట. సో ఏది ఇస్తే అది స్టేట్మెంట్ ప్రింట్. ఇప్పుడు పైథాన్ తర్వాత ఒకవేళ ఇఫ్ ఐ రైట్ అన్ అనదర్ స్టేట్మెంట్ ప్రోగ్రామింగ్ అని చెప్పి నేను రాశాను అనుకోండి, ప్రింట్ ప్రోగ్రామింగ్ అని చెప్పి నేను రాశాను. సో ఐ రోట్ అన్న ప్రింట్ ప్రోగ్రామింగ్ అని చెప్పి రాశాను. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇప్పుడు రన్ చేస్తే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను 11 ఎంటర్ చేస్తే 11 టైమ్స్ రామ 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 అని చెప్పి ప్రింట్ అయ్యి మీకు ఏంటిది పైథాన్ ప్రింట్ అయ్యి పైథాన్ తో పాటు ప్రోగ్రామింగ్ అని చెప్పి సో ఆ స్టేట్మెంట్ కూడా మీకు అక్కడ ప్రింట్ అనేది జరిగింది అనమాట. ఎప్పుడు ప్రింట్ అయింది, ఎప్పుడు అని అంటే ఇట్ హాస్ బీన్ ప్రింటెడ్ ఆఫ్టర్ ద లూప్ కంప్లీషన్. సో ఏదైతే లూప్ ఉందో ఆ లూప్ కంప్లీట్ అయిన తర్వాతనే మీకు ఇక్కడ ప్రింట్ పైథాన్ ప్రింట్ ప్రోగ్రామింగ్ అని చెప్పి ఆ స్టేట్మెంట్స్ అనేది మీకు అక్కడ ప్రింట్ అనేది జరిగింది అనమాట. సో ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ దట్ లూప్. సో లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే నీకు ప్రింట్. సో ఇఫ్ ద లూప్ కంప్లీట్ కాకపోతే ఇట్ నాట్ గోయింగ్ టు ప్రింట్ ఇట్. సో లూప్ కంప్లీట్ అయిన తర్వాతనే ఈ స్టేట్మెంట్స్ అనేవి ప్రింట్ అవుతాయి. అయితే ఇది రాసుకునే దాన్ని బట్టి నువ్వు ఇక్కడ ఇండెంటేషన్ లోపల ప్రింట్ చేస్తే లూప్ తో సహా నీకు స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి. ఇండెంటేషన్ బయట ఇస్తే లూప్ అయిపోయిన తర్వాత నీకు ప్రింట్ అవుతుంది అనమాట. అయితే ఇప్పుడు ఈ ప్రింట్ పైథాన్ అని చెప్పి రాశాను కదా, ఇప్పుడు ఇంతకు ముందు ఇండెంటేషన్ ఫాలో అవుతే నీకేంటిది ఎలాంటి ఎర్రర్ జనరేట్ చేయకుండా ఇప్పుడు నీకు ఏంటిది, ఇప్పుడు నువ్వు దీన్ని సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ఇట్. సో ఇప్పుడు నేను 5 అని ఎంటర్ చేస్తే 5 టైమ్స్ రామ పైథాన్ రామ పైథాన్ రామ పైథాన్ రామ పైథాన్ అని చెప్పి స్టేట్మెంట్ ప్రింట్ అయ్యి ఒకసారి మాత్రమే ప్రోగ్రామింగ్ అని చెప్పి నాకు అక్కడ ప్రింట్ అయిపోయింది. సో ఎందుకు అక్కడ నేను ఆ స్టేట్మెంట్ పైథాన్ అనే స్టేట్మెంట్ అనేది ఇండెంటేషన్ లోపల రాశాను కాబట్టి ఇట్ హాస్ బీన్ డన్ దట్ వన్. అదే నేను ఈ ప్రోగ్రామింగ్ కూడా నేను ఇండెంటేషన్ ఫాలో అయిపోయి లోపలనే రాశాను అనుకోండి, అప్పుడు నాకు రామాతో పాటు పైథాన్ ప్రోగ్రామింగ్ రెండు కూడా నీకు ప్రింట్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ఇట్. సో ఇప్పుడు నేను 5 అని ఎంటర్ చేస్తే నాకు చూడండి పైథాన్ రాము పైథాన్ ప్రోగ్రామింగ్ రాము పైథాన్ ప్రోగ్రామింగ్ రాము పైథాన్ ప్రోగ్రామింగ్ రామ పైథాన్ ప్రోగ్రామింగ్ రామ పైథాన్ ప్రోగ్రామింగ్ అని చెప్పి అవన్నీ కూడా సో ఇట్ హస్ బీన్ ప్రింటింగ్ దాట్ ఫార్మాట్ లో ప్రింట్ అవుతుంది. ఒకవేళ మీరు ఇప్పుడు ఈ స్టేట్మెంట్ బయట రాస్తే ఏమైంది అనేది ఇంతకు ముందు చూసాం. అయితే ఈ స్టేట్మెంట్ బయట రాయకుండా ఈ స్టేట్మెంట్ ఇంతకు ముందు కేసులో బయట రాస్తే ఏమైంది అనేది కూడా మనం తెలుసుకున్నాం. కానీ ఈ స్టేట్మెంట్ బయట రాసి ఈ స్టేట్మెంట్ లోపల ఇండెంటేషన్ లో రాశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందో చూడండి. ఇప్పుడు నేను పైథాన్ అని చెప్పి కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ తర్వాత లూప్ బయటికి వచ్చేసి ప్రింట్ పైథాన్ రాశాను. రాసిన తర్వాత మళ్ళీ ఏంటిది మళ్ళీ ఇండెంటేషన్ ఫాలో అయ్యాను, అక్కడ ప్రింట్ ప్రోగ్రామింగ్ అని చెప్పి ఇండెంటేషన్ ఫాలో అయ్యాను. సో ఇప్పుడు చూడండి వాట్ విల్ హ్యాపెన్స్. ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే అక్కడ నీకు ఎర్రర్ ని జనరేట్ చేస్తుంది. ఎందుకు అని అంటే ఇక్కడ ఎక్కడైతే లూప్ తర్వాత నువ్వు స్టేట్మెంట్ రాసావో రాసినప్పుడు దాని అర్థం ఏంటిది, ఈ స్టేట్మెంట్ అనేది లూప్ బయట రాసావు. లూప్ బయట రాసిన తర్వాత లూప్ లోకి ఎంటర్ అవ్వలేవు ఇక నువ్వు, ఇట్ నాట్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు దట్. సో కాబట్టి నెక్స్ట్ స్టేట్మెంట్స్ కూడా లూప్ బయటనే రాయాలి. నువ్వు లూప్ లోపల రాయాలి అని అనుకుంటే ఇక్కడ నువ్వు ఫస్ట్ లో గ్యాప్ ఇచ్చావు కదా, ఆ గ్యాప్ ప్రింట్ స్టేట్మెంట్ కి గ్యాప్ ఎలాంటి గ్యాప్ అనేది ఇవ్వకూడదు. నువ్వు ఇక్కడ ఇచ్చావు కాబట్టి నీకు అన్ఎక్స్పెక్టెడ్ ఇండెంట్ అని చెప్పి నీకు అక్కడ ఎర్రర్ అనేది వచ్చింది అనమాట. సో ఎక్కడంటే అక్కడ ఇండెంటేషన్ అనేది కూడా యూజ్ చేయకూడదు. వేర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, ఎక్కడైతే రిక్వైర్ ఉంటుందో అక్కడ మాత్రమే యూజ్ చేయాలి. లైక్ కంట్రోల్ స్టేట్మెంట్స్ లలో, లైక్ ఇప్పటివరకు నేర్చుకున్న టాపిక్స్ లలో ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్ లో మాత్రమే ఇండెంటేషన్ అనేది యూజ్ చేయాలి. ఫర్దర్ క్లాసెస్ లో వేరే వేరే దగ్గర కూడా యూజ్ చేస్తాం. ఇక్కడ వరకు నేర్చుకున్న టాపిక్స్ లలో అక్కడనే కదా మనం యూజ్ చేస్తుంది. అంతకుముందు టాపిక్లలో ఆపరేటర్స్ లలో వీటిలలో మనం యూజ్ చేయలేదు. సో డైరెక్ట్ గా ప్రింట్ స్టేట్మెంట్స్ అని చెప్పి నెక్స్ట్ టైమ్స్ లోనే రాసాం. ఆ ఆపరేటర్స్ అనేవి కూడా ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ లలో యూజ్ చేసినప్పుడు అక్కడ మనం మళ్ళీ యూజ్ చేస్తాం.
అంటే ఇక్కడ లైక్ కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్ లో ఇండెంటేషన్ అనేది యూస్ చేయాలి. ఇప్పుడు ప్రింట్ పై ప్రోగ్రామింగ్ అనేది ఇక్కడ మనం ఎలాంటి కండిషనల్ స్టేట్మెంట్స్ కానీ లూపింగ్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని వర్క్ అవ్వట్లేదు. ఈ లూప్ బయటికి వచ్చేసి నన్ను ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేశాను. దాని తర్వాత నేను ఇక్కడ ఏమన్నా ఇఫ్ కండిషన్ కానీ ఏమన్నా తీసుకొని రాసి ఉంటే మాత్రం అప్పుడు నేను ఇండెంటేషన్ ఫాలో అయితే తీసుకుంటాను. నేను ఇక్కడ ఎలాంటి ఇఫ్ కండిషన్ కూడా రాయలేదు, డైరెక్ట్ గా నేను ప్రోగ్రామింగ్ అని చెప్పి రాశాను కాబట్టి ఆ ప్రోగ్రామింగ్ అనేది ఎలాంటి ఇండెంటేషన్ తీసుకోదు. అక్కడ దానికి ముందున్న స్టేట్మెంట్ కూడా లూప్ లోపల ఉంటే అప్పుడు నీకు అది వర్క్ అవుతుంది. ఒకటి లూప్ లోపల బయటికి వచ్చిన తర్వాత నువ్వు లూప్ లోపలికి ఎంటర్ అవ్వాలి అని అనుకుంటే కాలేమన్నమాట. సో అక్కడ ఇండెంటేషన్ అది ఇంకో స్టేట్మెంట్ అనుకొని నువ్వు ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ ఇండెంట్ అలా ఎక్కడంటే అక్కడ రాయడం అనేది జరగదు అని చెప్పి నీకు అక్కడ ఎర్రర్ అనేది జనరేట్ చేస్తుంది. అయితే ఇక్కడ ఇక్కడ ఇన్ ద పైథాన్ లో వైల్ ఎల్స్ అని చెప్పి స్టేట్మెంట్ ఉంటది అని చెప్పారు. వైల్ ఎల్స్ అని అంటే ఇప్పుడు ఈ కండిషన్ ఏంటిది, కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో లూప్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మీకేంటిది ఇక్కడ మీరు ఎల్స్ వైల్ తర్వాత ఎట్ ద బయట వైల్ ఎల్స్ అని చెప్పి రాసి ఇప్పుడు ఈ ప్రింట్ పైథాన్ అనే స్టేట్మెంట్ ఎల్స్ లోపల రాశారు అండ్ ఎల్స్ తర్వాత ప్రోగ్రామింగ్ రాశారు. ఇంతకు ముందు ఎల్స్ యూజ్ చేయకముందు ప్రింట్ పైథాన్ ప్రింట్ ప్రోగ్రామింగ్ అని చెప్పి ఇప్పుడు చూడండి ఎల్స్ తర్వాత నేను ఇండెంటేషన్ ఫాలో అయ్యాను. ఇప్పుడు నేను ఫాలోడ్ అయిన ఇండెంటేషన్ హియర్. సో ఇప్పుడు ఈ ఇండెంటేషన్ అంటే ఇప్పుడు నేను ఇంతకు ముందు కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 ఏదైతే లైన్ ఉందో అదే లైన్ లో రాశాను. కానీ అది ఎక్కడ రాశాను, ఎల్స్ లోపల. ఇంతకు ముందు ఎల్స్ లేకుండా రాశాను, ఇప్పుడేమో ఎల్స్ లోపల రాశాను. సో ఇప్పుడు రాస్తే ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే ఇంతకు ముందు ఏమో కౌంట్ ఏదైతే ఇండెంటేషన్ కౌంట్ కి ఎక్కడైతే ఫాలో అయ్యానో ప్రింట్ పైథాన్ కి కూడా అక్కడనే ఫాలో అయ్యాను. ఇంతకు ముందు కేసులోనేమో రామా పైథాన్ రామా పైథాన్ రామా పైథాన్ అని చెప్పి నాకు అలా వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను 3 ఎంటర్ చేస్తే 3 టైమ్స్ రామా ప్రింట్ అయ్యి పైథాన్ ప్రింట్ అయ్యి తర్వాత ప్రోగ్రామింగ్. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది అని అంటే మరి ఇక్కడ నేను ఎల్స్ యూజ్ చేయక ముందు అవుట్పుట్ లో అంటే లూప్ బయట నేను రాసినప్పుడు ఏదైతే స్టేట్మెంట్ ప్రింట్ అయిందో ఇప్పుడు కూడా అదే ప్రింట్ అయింది. కానీ ద కోడ్ ప్రాసెస్ విల్ బి ద డిఫరెంట్ బిఫోర్ కేస్ అండ్ నౌ కేస్. బిఫోర్ కేస్ లో ఏంటంటే ప్రింట్ పైథాన్ ప్రింట్ ప్రోగ్రామింగ్ అనేదేమో లూప్ అయిపోయిన తర్వాత నీకు ప్రింట్ అయింది. లూప్ అయిపోయిన తర్వాత నీకు ప్రింట్ పైథాన్ ప్రింట్ ప్రోగ్రామింగ్ అని చెప్పి ఇక్కడేమో ఈ ప్రింట్ పైథాన్ అనేది లూప్ లో ఉన్న కండిషన్ ఫెయిల్ అయినప్పుడు నీకు వచ్చి ప్రింట్ అయింది. అదేమో లూప్ మొత్తం జరిగిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏముంటే అది ప్రింట్ అయింది. ఇక్కడేమో లూప్ అయిపోయిన తర్వాత ఆ లూప్ లో కండిషన్ ఫెయిల్ అయినప్పుడు నీకు ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వాలి అని చెప్పి నువ్వు అక్కడ రాసావు ఒక కండిషన్. కాబట్టి అక్కడ ప్రాసెస్ విల్ బి ద డిఫరెంట్. అంటే నీకు ఇక్కడ ఎల్స్ కండిషన్ లెక్క ఎప్పుడవుతుంది, కండిషన్ ఫెయిల్ అయినప్పుడే వస్తుంది. ఆ కండిషన్ మనం ఏంటిది ఇఫ్ కండిషన్ కే తీసుకున్నాం. నాట్ ఓన్లీ ద ఇఫ్ కండిషన్ కే కాదు, వీ కెన్ టేక్ ఇట్ బై యూజింగ్ అన్న వైల్ లూప్ కి కూడా కండిషన్ తీసుకోవచ్చు. ఇలా అంటే రెండు అవుట్పుట్ సేమ్ వస్తుంది. మీరు ఎల్స్ యూజ్ చేయకపోయినా ప్రాబ్లం లేదు, మీకు అదే అవుట్పుట్ వస్తుంది, చేంజ్ ఏం రాదు. కానీ ద డిఫరెన్స్ ఇస్ దట్ ఇంతకుముందు కేసులో లూప్ అయిపోయిన తర్వాత లూప్ మొత్తం అయిపోయిన తర్వాత బయటికి వచ్చి లూప్ లో ఇంకా నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏమైనా ఉంటే ఎగ్జిక్యూట్ అవ్వడం ఇంతకుముందుకే. ఇప్పుడు ఏంటిది, లూప్ అయిపోయిన తర్వాత ఆ లూప్ లో కండిషన్ ఫెయిల్ అవుతే అప్పుడు నీకు ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు నీకు ఇది రెండుటి యొక్క అవుట్పుట్ సేమ్ వస్తుంది, దాంట్లో చేంజ్ ఏం రాదు. కానీ జస్ట్ మీరు అనుకునే విధానం అంతే చేంజ్, మైండ్ సెట్ అక్కడ మనం అనుకునే దాన్ని బట్టే మాత్రమే చేంజ్ అవుతుంది అంతే. అంతకు మించి అక్కడ ఏం చేంజ్ ఉండదు. మీరు ఎల్స్ పెట్టకపోయినా పెట్టినా కూడా ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇక్కడ ఎల్స్ యూజ్ చేసినా మీకు ఇక్కడ వర్క్ అవుతుంది అని చెప్పడం అంతే. ఇది నువ్వు ఇక్కడ వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో సిలో C++ లో జావాలో రాస్తావు అంటే వర్క్ అవుతుంది. వైల్ లూప్ ఇక్కడ వర్క్ అవుతుంది, నీకు అక్కడ వర్క్ అవుతుంది. కానీ వైల్ కి ఎల్స్ అనేది పైథాన్ లోనే ఉంటుంది, కానీ జావాలో సిలో C++ లో ఉండదు అనమాట. అంతే ఈ కాన్సెప్ట్ అనేది ఒక కాన్సెప్ట్. ఇది సేపు ఇదే ప్రోగ్రామ్ వి కెన్ యూజ్ వి కెన్ రైట్ బై యూజింగ్ ఏమైనా ఫర్ ఎల్స్ కూడా యూజ్ చేసి రాయొచ్చు. ఫర్ ఎల్స్ యూజ్ చేసి ఇంత పెద్ద ఇనిషియలైజేషన్ కండిషన్ స్టేట్మెంట్ మాడిఫై ఇవన్నీ రాయం. మనం సింపుల్ గా ఎలా రాస్తాము, నమ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ ఎనీ నెంబర్, సో కన్వర్టింగ్ ఇంటూ ద ఇంటీజర్ లోకి కన్వర్ట్ చేసి ఇప్పుడు ఏంటిది సింపుల్ గా ఫర్ కౌంట్ ఇన్ రేంజ్ ఆఫ్ 1, నమ్ ప్లస్. నేను డైరెక్ట్ గా రాసేస్తున్నాను ఇక్కడ. ఏదైతే మనం ఏంటిది ఇప్పుడు రామా అని చెప్పిన ప్రింట్ అవ్వాలి సో అనుకుంటే వీ కెన్ రైట్ ఇన్ దిస్ ఫార్మాట్ లో మనం ఇస్తాం. సో ఇంత సింపుల్ కోడ్, ఇంతే 3 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది మాత్రమే.
సో ఇప్పుడు లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ కోడ్. సేమ్ అవుట్పుట్ ఇప్పుడు ఏంటిది? సో ఇప్పుడు 3 ఎంటర్ చేస్తే 3 టైమ్స్ రామ రామ రామ, సేమ్ అవుట్పుట్, బట్ ద ప్రాసెస్ విల్ బి ద డిఫరెంట్. మీరు అదే వైల్ లూప్ యూజ్ చేస్తారా? వైల్ లూప్ యూజ్ చేసేమో కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు ప్రింట్ అవుతుంది. కానీ ఇక్కడ ఫర్ లూప్ ఏంటిది? అందులో ఉన్న నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్ అంటే లాస్ట్ వాల్యూ వరకు నీకు రేంజ్ లోపల ఉన్న నెంబర్ ఆఫ్ వాల్యూస్ లలో లాస్ట్ ఎలిమెంట్ వరకు నీకు ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. ఇట్ గోయింగ్ టు ప్రింట్ దాట్ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది కౌంట్ చేసుకుంటూ నీకు అది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇలా ప్రింట్ అవుతుంది. సేమ్ ఇప్పుడు దీంట్లో కూడా ఇప్పుడు నువ్వు ఫర్ లూప్ బయట ఇఫ్ యూ రైట్ అయినా ప్రింట్ పైథాన్. సో ఇప్పుడు పైథాన్ అని ఇచ్చి ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే సో ఇప్పుడు ఏంటిది? ఇట్ గోయింగ్ టు ప్రింట్ అని అన్న. ఇప్పుడు నేను 5 ఎంటర్ చేస్తే 5 టైమ్స్ రామ 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 అని చెప్పి ప్రింట్ అయ్యి పైథాన్ అని చెప్పి ప్రింట్ అయ్యి. ఇది సేమ్ థింగ్. ఇప్పుడు దీనికి ఇది ఇలానే రాయకుండా ఇది సేమ్ ఇప్పుడు వైల్ లూప్ కి ఎలాగైతే ఎల్స్ రాసామో సేమ్ అలాగనే ఫర్ లూప్ కి కూడా వీ కెన్ టేక్ అన్న ఎల్స్. సో ఎల్స్ బ్లాక్ తీసుకుంటే వీ నీడ్ టు ఫాలో అన్న ఇండెంటేషన్. సో ఇండెంటేషన్ ఫాలో అయిపోయి సో వీ నీడ్ టు రైట్ ఇట్. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇప్పుడు రన్ చేస్తే ఇట్ గోయింగ్ టు ప్రింట్. సో ఇప్పుడు నేను 5 ఎంటర్ చేస్తే ఇప్పుడు ఏంటి? సేమ్ అవుట్పుట్ విల్ బి ద సేమ్, ద ప్రాసెస్ విల్ బి ద డిఫరెంట్. దానికి దీనికి ప్రాసెస్ విల్ బి ద డిఫరెంట్ అంతే. ఇది ఫర్ ఎల్స్ యూస్ చేసి మనం ఈ విధంగా చేసుకోవచ్చు. సో ఇది అంటే ఇక్కడ ఈ పైథాన్ లోనే వైల్ ఎల్స్ ఫర్ ఎల్స్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇది దిస్ ఇస్ అబౌట్. ఇది నాట్ ఓన్లీ ఫర్ ద ఫైనైట్ లూప్స్ కనే కాదు, ఇన్ఫైనైట్ లూప్స్ కి కూడా యూజ్ చేయొచ్చు. ఆ ఇన్ఫైనైట్ లూప్స్ అంటే ఇప్పుడు ఇప్పటివరకు మనం ఏంటిది డిస్కస్ చేసింది? ఓన్లీ ఫైనైట్ లూప్స్ అంటే ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ద లూప్ హ్యాస్ బీన్ ఎగ్జిక్యూట్స్. అంటే నువ్వు ఎంత నెంబర్ ఎంటర్ చేస్తావో అని నెంబర్ ఆఫ్ టైం, ఎంత ఏం కండిషన్ తీసుకుంటున్నా ఆ కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు నీకు లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ ఇన్ఫైనైట్ లూప్ లోనే ఇన్ఫైనైట్ లూప్ అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే అందులో లూప్ అనేది ఎప్పటికీ కూడా ఫెయిల్ అనేది అవ్వదు. అంటే కండిషన్ అనేది ఎప్పటికి కూడా ఫెయిల్ అవ్వదు. ఆల్వేస్ ద కండిషన్ విల్ బి ద ట్రూ. మరి ఆ ఇన్ఫైనైట్ లూప్స్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము, దాన్ని మనము ప్రోగ్రామ్స్ లలో ఎలా యూజ్ చేసి మనం గెట్ చేసుకుంటాము అనే దాని గురించి నేను నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ఫైనైట్ లూప్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ మనం ప్రోగ్రామ్స్ చేయడానికి, వెరీ డిపెండ్స్ ఆన్ ద ప్రోగ్రామ్ చేయడానికి లూప్స్ అనేది. అయితే ఇన్ఫైనైట్ లూప్స్ అనేది 2 కేసెస్ లలో యూజ్ చేస్తారు. నాట్ ఓన్లీ ఇన్ ద కండిషన్ ట్రూ అయినప్పుడనే కాకుండా ఫైనైట్ లూప్స్ కి కూడా ఇన్ఫైనైట్ లూప్స్ అనేది యూజ్ చేస్తారు. అదే నెస్టెడ్ లూప్స్ లాగా యూజ్ చేస్తారు. అంటే ఇన్ఫైనైట్ లూప్ లోపల ఫైనైట్ లూప్ అనేది యూజ్ చేయడం, ఫైనైట్ లూప్ లోపల ఇన్ఫైనైట్ లూప్ అనేది డిపెండ్స్ ఆన్ ద ప్రోగ్రామ్ ని బట్టి మనం యూజ్ చేస్తాం. అది ఎలాగనేది మీకు ఫర్దర్ క్లాసెస్ లో అర్థమైపోతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్ లో ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఇన్ఫైనైట్ లూప్స్. సో దిస్ ఇస్ ద క్లాస్ ఫర్